అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కాపు భవన్ నిర్మాణానికి హామీ ఇస్తున్నారని, వంగవీటి మోహనరంగ పేరు పెట్టడానికి కృషి చేస్తున్నానని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం కాపు కుటుంబీకుల వన సమారాధనలో పాల్గొన్న సందర్భంగా హామీ ఇచ్చారు కొల్లు రవీంద్ర. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కాపులే కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు కావడం తన పూర్వజన్మకు సుకృతమని అన్నారు నన్నూరి నర్సిరెడ్డి. హైదరాబాద్ నాచారంలోని హెచ్ఎంటీ నగర్ కాలనీ వాసులు నన్నూరిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు నర్సిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను. కార్తీక మాసం సోమవారం కావడంతో స్వామి అమ్మవార్లకు ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోయపాటికి దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పెద్దపల్లి ఎన్ఆర్ఎస్పి నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నరసింగరావు ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతన్ని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆఫీస్ కి తీసుకువచ్చి విచారిస్తున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో నియోజకవర్గంలో శృంగవరపుకోట, కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ, జామి మండలాల్లో అన్ని శివాలయాల్లో మహిళలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్ని దేవాలయాల్లో అన్న సమారాధన చేశారు. వికారాబాద్ జిల్లా కోస్గి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ దందా కొనసాగుతోంది. రోగుల దగ్గర సిబ్బంది వసూళ్లకు పాల్పడుతోందంటూ డీవైఎఫ్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ అలీ మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్స్ లేకపోవడంతో ఆసుపత్రిలోనే ప్రైవేట్ సిబ్బంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తోంది. రోగుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మహాదేవన్పేట గ్రామానికి కేటాయించిన సర్వే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో లలిత అనే టీచర్ వ్యక్తిగత పనుల కోసం ఊర్లో ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని వారితో సర్వే ఫారంలను నింపిస్తున్నారు. గ్రామస్తులు టీచర్ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.